తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల జనసేన అధినేత టూర్ను రద్దు చేస్తున్నట్లుగా చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అడుగులు ఎందుకు వెనక్కి పడ్డాయనే చర్చ జరుగుతుంది. జనసేనతో పొత్తు తెలంగాణలో బీజేపీకి నష్టం వాటిల్లుతోందనే ఉద్దేశంతోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల జనసేన అధినేత టూర్ను రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. అయితే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అడుగులు ఎందుకు వెనక్కి పడ్డాయనే చర్చ జరుగుతోంది. ఇటు జనసేనతో పొత్తు తెలంగాణతో బీజేపీకి నష్టం వాటిల్లుతోందనే ఉద్దేశంతోనే పవన్ ప్రచారానికి బ్రేక్ పడినట్లుగా భావిస్తున్నారు. పవన్ ప్రచారానికి రద్దుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రసన్న అనుకున్నట్టుగానే బీజేపీ జనసేన పొత్తుకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోతాం, ఎక్కడ కూడా పొత్తు ఉండదు, ఏ పార్టీతో పొత్తు ఉండదు, బీజేపీ అన్ని మున్సిపాలిటీలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్తూ వస్తుంది బీజేపీ. కానీ గత 2 రోజుల నుంచి జనసేనతో పొత్తులంటూ ప్రకటించింది. నేరుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కిషన్ రెడ్డి, ఇటు రామచంద్రరావు ఇద్దరు కూడా ఆయన నివాసంలో కలిసి పొత్తుల అంశాలు కావచ్చు, మద్దతు అంశాలు కావచ్చు చర్చించినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా జనసేన ఏదైతే రేపు 7, 8 2 రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం బీజేపీ తరపు నుంచి చేస్తారన్నది పార్టీ చెప్పింది. కానీ ఉన్నపలంగా జనసేన ప్రచారాలు రేపటి నుంచి జనసేన బీజేపీ నుంచి ఏదైతే ప్రచారాలు రద్దనేట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆయన అనారోగ్య కారణాలు అన్నది ప్రధానంగా చెప్తా ఉంది. కానీ సొంత పార్టీలో వచ్చినటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో అక్కడ అధికార పార్టీ చంద్రబాబు నాయుడు వదిలేసి కేవలం ఇక్కడ ఉనికి లేని ఒక ఆంధ్ర పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం పట్ల సొంత పార్టీలోనే అనేకమైనటువంటి చర్చ జరిగింది, అనేక వ్యతిరేకత కూడా వచ్చినటువంటి నేపథ్యం. సో అందులో భాగంగానే ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో జనసేన పొత్తుతో విమర్శలు ఎక్కుపెట్టింది. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు తెలంగాణను అవహేళన చేసినటువంటి పార్టీ జనసేన, తెలంగాణ దిష్టి తగిలిందంటూ తెలంగాణను అవహేళన చేసినటువంటి జనసేన, ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకించినటువంటి జనసేనతో ఆంధ్ర పార్టీతో బీజేపీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందంటూ సొంత పార్టీలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, ఇవాళ జనసేన ప్రచారాలు రద్దు కావడంలో భాగం అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకో రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది బీజేపీకి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ బలంగా ఉంది, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లనే నాయకత్వం కూడా బలంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో. అట్లాంటి పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కూడా చర్చ పార్టీలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఉన్నపలంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 7, 8 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరపు నుంచి ప్రచారం చేయవలసి ఉంది. రాత్రే జనసేన కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు రాష్ట్రంలో ప్రచారం చేయాలన్నది కూడా అటు జనసేన కూడా ప్రకటించి ఉంది. సో ఉన్నపలంగా ఇవాళ రద్దు అయినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ 2 పార్టీల మధ్య పొత్తుకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, పార్టీలో జనసేన పొత్తు ఏదైతే పార్టీలో వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ ఉనికిలో లేని పార్టీలో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది, ఎందుకు జనసేనని ఇక్కడ బలోపేతం దిశగా పార్టీ ఆలోచిస్తోంది, ఇక్కడ కనీసం గ్రౌండ్ లెవెల్లో జనసేనకు క్యాడర్ లేదు, ఒకవేళ ఉన్నా కూడా చంద్రబాబు టీడీపీ ఎక్కడో కొన్ని గ్రామాల్లో ఉంది, గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత పట్టు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ అధికార పార్టీ చంద్రబాబు నాయుడుని కావచ్చు, టీడీపీని కావచ్చు దూరంగా పెట్టి కేవలం జనసేనతో రావడం ఏంటి అన్నది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ముందు నుంచి కూడా పార్టీ గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ గెలిచింది. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఏదైతే సర్పంచ్
సర్పంచులు గెలిచినటువంటి ఏదైతే ఉందో అదే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అట్లనే దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్, అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రెండు లక్ష్యాలను కావచ్చు, రెండు ప్లానింగ్లను కావచ్చు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలన్నది పార్టీ నాయకత్వం ఆలోచించింది. కానీ ఇప్పుడు జనసేన పొత్తుతో మొత్తం కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర బీజేపీలో కనిపిస్తుంది. కాబట్టి గతం నుంచి కూడా ఏ పొత్తు లేకుండా ముందుకు వెళ్ళాలన్నది. ఒకవైపు కూటమిలో రెండు పార్టీలు ఉన్నాయి. బీజేపీ కూటమిలో అటు టీడీపీ, జనసేన ఈ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చలాయిస్తున్నటువంటి పార్టీలు. ఇక్కడ తెలంగాణలో ఆ ఫార్ములా నడవదన్నది కూడా పార్టీలో వ్యతిరేకత వస్తుంది. ముందు నుంచి కూడా జనసేనతో వెళ్తాం, బీజేపీ మద్దతు ఇస్తుంది. ఈ స్ట్రాటజీ గత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇటు టీడీపీ జనసేన రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్లనే జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాలేదన్న కూడా చర్చ కూడా జరుగుతోంది. అదే స్ట్రాటజీ కనుక ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉంటే సేమ్ జూబ్లీహిల్స్ రిజల్టే మున్సిపాలిటీల ఎన్నికల్లో వస్తుందన్న అసంతృప్తి కూడా రాష్ట్ర పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ఏదైతే రేపు చేయించే ప్రచారాలు రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున జనసేనతో పొత్తు, సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో జనసేనతో పొత్తు కావచ్చు, మద్దతు కావచ్చు వెనుక తీసుకున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెంకట్.